ఘాటు కారానికి ఫేమస్ గుంటూరు. కానీ నకిలీ కారానికి కేరఫ్గా మారింది. 1000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 1,25,00,000 విలువ చేసే నకిలీ కారం దందాను గుర్తించి మూయించారు విజిలెన్స్ అధికారులు. గుంటూరు కేంద్రంగా చిలకలూరిపేట రోడ్లోని లక్ష్మీ గణపతి కారం ఇండస్ట్రీలో నకిలీ కారం నిల్వలను గుర్తించిన అధికారులు తీగలాగితే డొంక కదిలింది. ఖమ్మం జిల్లాలోని మిర్చి నుంచి నూనె, కలర్ తీసిన వేస్టేజ్ను తీసుకువచ్చి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తూ ఉన్నారు. ఏటుకూరు రోడ్డులోని ఉదయ్ కోల్డ్ స్టోరేజ్లో నిల్వలను అవసరానికి ఉపయోగించేవారు. దీన్నే కారంలో కలిపి ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నకిలీ కారాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ తీగ ఉన్న వేస్ట్ని పొడి చేస్తారు. ఈ పొడి వాళ్ళకి తక్కువగా అమ్మేస్తారు. ఈ కాంట్రాక్టర్స్ ఆ పొడిని తీసుకుని వచ్చి మన కోల్డ్ స్టోరేజ్లో 4,000 చిల్లర ప్యాకెట్లు పెట్టి, ఎప్పుడైతే మనకు ఊర్లో మిరపకాయల రేటు, కారం రేటు ఎక్కువ ఉంటుందో దీన్ని 6:4 రేషియోలో కలిపేసి, ఎక్కువ రేటు ఉన్నప్పుడు కారం, దీన్ని మామూలు కారం 4% ఉంటే ఇది 6% కలిపేసి యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్యూర్ కారం లాగా అమ్మటం జరుగుతుంది. వాటి విలువ సుమారు అంచనా 1,25,00,000 ఉండొచ్చు అనుకుంటున్నాం. అది కేజీ 60 రూపీస్ మనం వేస్తే